అందరికీ నమస్కారం. సంఘమిత్ర యూత్ ఆర్గనైజేషన్ కార్యవర్గ సమావేశాన్ని నేడు సంఘమిత్ర బాలభవన్లో నిర్వహించడం జరిగింది. హాజరైన సభ్యులందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా హాజరు కాకుండా ఎక్కడెక్కడ దూర ప్రాంతాల్లో ఉండి కూడా సంఘమిత్ర యూత్ ఆర్గనైజేషన్కి ఎల్లవేళల సహకారాన్ని అందిస్తున్నటువంటి సభ్యులకి, శ్రేయోభిలాషులకి, మరీ ముఖ్యంగా దాతలకి, సలహాదారులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశంలో సంఘమిత్ర యూత్ ఆర్గనైజేషన్ భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. అదేవిధంగా కొన్ని అంతర్గత సమస్యల పరిష్కారానికి సభ్యుల హోదాల మార్పులు చేర్పుల గురించి చర్చ చేసి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సుమారుగా సంఘమిత్ర సంఘంను ఏర్పాటు చేసి 8 సంవత్సరాలు పూర్తవుతుంది. రాబోయే కాలంలో కొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి బాలలను, యువతను వివిధ రంగాలలో ప్రోత్సహించడానికి మేము కృషి చేయడానికి కట్టుబడి ఉన్నాము. ఈ సంఘమిత్ర బాలభవన్ను ఏర్పాటు చేసి దీన్ని బాలలకు అంకితం చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాము. ఈ సంకల్పాన్ని పూర్తి చేయడానికి ఇప్పటివరకు సహకారం చేసినటువంటి దాతలు అనేక మంది ఉన్నారు. ఇంకా కొంతమంది మాకు చేదోడు వాదోడుగా నిలిచి ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి బాలలకు ఒక శిక్షణ కేంద్రంగా, యువతకు ఒక శిక్షణ కేంద్రంగా అందించేందుకు మీరందరూ తదుపరి ఆర్థిక సహకారాలను అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు కన్యరాజు. సంఘమిత్ర యూత్ ఆర్గనైజేషన్ ప్రారంభించినప్పటి నుండి సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఈరోజు సంఘమిత్ర యూత్ ఆర్గనైజేషన్ నర్సంపేట వాళ్ళు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గొంగల అశోక్, ఉపాధ్యక్షులు తోట రవి, ప్రశాంత్, మిగతా కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో భవిష్యత్తులో గతంలో చేసిన కార్యక్రమాల గురించి, అంటే సంఘమిత్ర బాలభవన్ ఏర్పడ్డప్పటి నుంచి ఏమేమి కార్యక్రమాలు చేయడం జరిగింది, దానికి సంబంధించిన చర్చ జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో బాలభవన్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, మరియు యూత్కు కానీ మరి మన విద్యార్థులకు కానీ క్రీడల పోటీల గురించి, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి, దానికి సంబంధించిన ఈ భవిష్యత్తులో ఎలాంటి ఈ కార్యక్రమాలు చేయాలి, దానికి సంబంధించిన చర్చించడం జరిగింది. దానికి గతంలో కూడా మా యువనేత ఈ ఫౌండేషన్ తరపు నుంచి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా సంఘమిత్ర యూత్ ఆర్గనైజేషన్కు మా వంతు సపోర్ట్ ఉంటుందని ఈ సందర్భంగా చెప్తూ, ఈ ప్రతి సామాజిక సేవా కార్యక్రమానికి నా వంతున మరి మా ఫౌండేషన్ యువనేత ఈ ఫౌండేషన్ వరంగల్ తరపున మా సంఘమిత్ర యూత్ ఆర్గనైజేషన్కు ఎప్పుడు కూడా జీవితాంతం కూడా సపోర్ట్ ఉంటుందని అశోక్కు తెలియజేస్తూ, మరి మన కమిటీ మెంబర్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా నా వంతు ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థికంగా అయినా, మానసికంగా అయినా, శారీరకంగా అయినా ఎలాంటి పని ఉన్నా కూడా అశోక్ నాకు తెలియజేస్తాడు. దానికి సంబంధించిన సపోర్ట్ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.